పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ హరిహర వీరమల్లు. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే పాన్ ఇండియా చిత్రంగా హరిహర వీరమల్లు విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కింది. కాగా కొన్ని ఏరియాల్లో సినిమాకు కాస్త మిశ్రమ స్పందన లభించింది. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. హరిహర వీరమల్లు రిజల్ట్ పై ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళ్తే, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు భారీ తారాగణం నటించడం విశేషం. అదే విధంగా సినిమాకు టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమాకు భారీగానే ఖర్చయింది. 5 ఏళ్లుగా శ్రమించిన ఈ చిత్రానికి రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలన్నీ కలిపి 250 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కెరీర్లోనే ఏ సినిమాకు చేయనంత ప్రచారం హరిహర వీరమల్లు చిత్రానికి అందించారు. ఇక తొలిసారిగా ఈ సినిమా సక్సెస్ మీట్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొంత మిశ్రమ స్పందనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి తమ దృష్టికి వచ్చిన లోటుపాట్లను హరిహర వీరమల్లు పార్ట్ 2లో పూర్తిగా సరిచేసుకుంటామని హామీనిచ్చారు. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదట ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ప్రాజెక్ట్ డిలే అవ్వడం కారణం ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతికృష్ణ రంగంలోకి దిగారు. మొత్తానికి సినిమాను పూర్తి చేసి జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గ టెక్నికల్ అంశాలు, విఎఫ్ఎక్స్, కథను నడిపించిన తీరు పెద్ద ఆకట్టుకోలేదని కొద్దిమంది అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీని ఆశించిన మేర చూపించలేదనే ఒపీనియన్స్ కూడా వెల్లడయ్యాయి. వీరమల్లు ఔరంగజేబ్ యుద్ధ సన్నివేశాలను పార్ట్ 2కి షిఫ్ట్ చేశారు. దీంతో మొదటి భాగం కంటే రెండవ భాగం తప్పకుండా మెప్పిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ ఓజీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లోని ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది.